హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన ఛానల్లో ఒక 2 ఏఐ టూల్స్ గురించి డిస్కస్ చేస్తా. ఒకటేంటంటే మీకు నచ్చిన వెబ్‌సైట్‌ని కానీ, యాప్‌ని కానీ డిజైన్ చేసుకోవడానికి. ఇంకొకటేంటంటే దాన్ని వర్కింగ్‌లో పెట్టడానికి చూద్దాం. ఫస్ట్ మీరు మీ క్రోమ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ లోపల ఫస్ట్ మనం స్టిచ్ ఏఐ గురించి చూద్దాం. ఇదేంటంటే ఒక ఏఐ ఎడిటింగ్ టూల్ అన్నమాట. అంటే మనం డిజైన్ చేసుకోవచ్చు మన యాప్స్‌ని ఎలా కావాలంటే అలాగా. చూసారు కదా! ఫస్ట్ మనం డిజైన్ చేయాలంటే లాగిన్ అవ్వాలి. ఈ ట్రై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయింది. ట్రై నౌ అని ఇవ్వగానే మనకది డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం? యాపా? వెబ్‌సైటా అని అడుగుద్ది. నేను ఫస్ట్ అయితే యాప్ ఇస్తున్నా. ఎప్పట్లాగే మనం చాట్‌జీపీటీని మనం చేయాలనుకున్న యాప్ గురించి ఇచ్చి అడుగుదాం. ఇలా నేను ఒక యాప్ చేయాలనుకుంటున్నాను. దానికి నాకు ప్రాంప్ట్ కావాలి అని. చూసారు కదా! ఇక్కడ మనకి వచ్చింది చాట్ అనేది. ఐ వాంట్ టు మేక్ ఏ యాప్. ఏఐ కూడా మెన్షన్ చేస్తున్నా. రెడ్ బస్ యాప్ లాగా నాకు ఒక యాప్ కావాలని అడుగుతున్నా. నేను చాట్‌జీపీటీని ప్రాంప్ట్ అడిగా. ఇలా నేను ఒక యాప్ డిజైన్ చేయాలనుకుంటున్నా. నాకు స్నిచ్ ద్వారా ఎలా చేయాలి? అడిగితే మనకది చక్కగా ఒక నేమ్ ఇచ్చింది. ట్యాగ్‌లైన్ ఇచ్చింది. అన్నీ ఇచ్చింది. అంటే ఏ కలర్ ఎక్సెంట్ బావుంటది అవన్నీ. ఏ స్క్రీన్స్ కావాలి మొత్తం. ఇప్పుడు నేను దీన్నంతా కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు యాప్ వెబ్‌సైట్ కావాలంటే మీరు వెబ్‌సైట్ ఇస్తే అది వెబ్‌సైట్ డిజైన్ చేస్తుద్ది. నేను యాప్ ఇచ్చా. ఇక్కడ నా ప్రాంప్ట్ అంతా పేస్ట్ చేసి ఇచ్చా దానికి జనరేట్ చేయమని. చూసారు కదా! మనకిక్కడ ఇది యూఐ/యూఎక్స్ డిజైనింగ్ పార్ట్ అన్నమాట. ఈ యూఐ/యూఎక్స్ డిజైన్ నుంచి మనం వెబ్‌సైట్‌కి ఎలా పెట్టుకోవాలి చూద్దాం తర్వాత. ఫస్ట్ ఇది డిజైన్ ప్రిపేర్ చేసుద్ది. ఒక 2-3 మినిట్స్‌లో ఇది రెడీ చేసేసింది. అసలు ఏ స్క్రీన్స్ ఎలా ఉంటాయి మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ మీరేదైనా స్క్రీన్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు గూడా. ఇప్పుడు సపోజ్ మీకిక్కడ మార్చాలనిపిస్తుంది. అంటే ఏంటి? లాగిన్, సైన్ ఇన్ పేజెస్ ఎక్కడివ్వాలి? లాగిన్, సైన్ ఇన్ పేజెస్ ఎలా ఉండాలి? ఇప్పుడు నేనిక్కడ ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసి నాకిక్కడ సెలెక్ట్ అయింది గదా! యాడ్ లాగిన్ అండ్ సైన్ ఇన్ బటన్స్ అని చెప్పి ఇచ్చా. యాడ్ చేస్తది నాకు. లేదు మీరు కావాలి అంటే విడిగా గూడా చేసుకోవచ్చు. అంటే ఏంటి? కలరింగ్ మార్చడం కానీ, డిజైనింగ్ చేసుకోవచ్చు. అది గూడా చూపిస్తా. ఇప్పుడు ఈ పేజ్ వరకు అది ఎడిట్ చేస్తుంది. లాగిన్, సైన్ ఇన్ పేజ్ గూడా యాడ్ చేసింది. చూసారు గదా! ఇప్పుడు సపోజ్ నాకిక్కడే ఒక డిజైన్ నచ్చలేదు. ఇలా నేను సెలెక్ట్ చేసి ఎడిట్ విత్ ఏఐ అంటే ఇక్కడ వరకు మార్చొచ్చు నేను. లేదు ఈ ఫ్లోటింగ్ బటన్‌ని మార్చొచ్చు. ఈ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే కదా! ఈ విధంగా మనకి పేజ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను దీన్ని ఇక్కడ పైన మనకి కనెక్ట్ బటన్ ఉంది గదా! ప్రోటోటైప్ వర్కింగ్ కోసం నేను దీని మీద క్లిక్ చేయగానే నాకొక ప్రోటోటైప్ జనరేట్ అవుతుంది. అంటే ఒక సింగిల్ స్క్రీన్‌లో నాకు వర్కింగ్ మొత్తం చూపిచ్చుద్దనమాట. ఎలా ఉంది అని. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే నాకు ఓపెన్ అయింది. అంటే నేను చేసేది యాప్ కదా!
అందుకని ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అని నొక్కా, లాగిన్ అయింది. లేదు మీరు క్రెడిట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే గూగుల్ ద్వారా లాగిన్ అవ్వాలి, ఆ బటన్ యాడ్ చేసుకోవచ్చు. అథెంటికేషన్ పేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మై ట్రిప్స్ అని, వ్యాలెట్ అని, ఒక ప్రోటోటైప్ వర్కింగ్, మన సపోర్ట్ ప్రొఫైల్ పేజెస్ కూడా చేయమని అడిగితే చేసుద్ది. ఇప్పుడు ఒకసారి అడుగుదాం మనం, యాడ్ ప్రొఫైల్ పేజెస్ అండ్ ఇంకా ఏమేం పేజెస్ ఉన్నాయి, వ్యాలెట్ పేజెస్ 2. అంటే నాకు ప్రొఫైల్తో పాటు సపోర్ట్ పేజ్ కూడా కావాలి. ఇవన్నీ యాడ్ చేయమని చెప్పేదానికి. చూసారు కదా, మనకి మళ్ళీ అది రీడిజైన్ చేస్తుంది. అంటే నాకు ఈ పేజెస్ కూడా కావాలి అని అడిగా కదా, ఈ పైన 3 పేజెస్ ఉన్నాయి, ఈ కింద ఇంకొక 3 పేజెస్ రెడీ చేస్తుంది. వీటన్నిటిని మనం వెబ్సైట్లో ఎలా మార్చాలి లేదా యాప్లో వర్కింగ్ ఎలా చూపించాలో చూద్దాం. ఇది ఒకసారి మనకి డిజైన్ చేయడం అయిపోయిందంటే ఇంకా మనం యాప్ జనరేట్ చేసుకోవచ్చు దీని నుంచి. మనకి హార్డ్లీ ఒక 2-3 మినిట్స్ తీసుకుంటుంది. ఓకే, చూసారు కదా, జనరేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ప్లే చేసి చూద్దాం, అంటే అన్ని పేజెస్ వర్క్ అవుతున్నాయా లేదా అని. లాగిన్ అయ్యా నేను, లేదు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చి క్రియేట్ అకౌంట్ అని ఇచ్చా. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా పేజ్ ఇచ్చింది. మై ట్రిప్స్ అని, వ్యాలెట్, వెయిట్ ఏ మినిట్, యాడ్ స్క్రీన్స్, ఎగ్జిస్టింగ్ స్క్రీన్స్, ఈ వ్యాలెట్ పేజ్ మనం యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఇది యాడ్ చేయకపోతే. ప్రొఫైల్ పేజ్, వ్యాలెట్ యాడ్ చేసాం, ప్రొఫైల్ యాడ్ చేసాం, ఇంకా సపోర్ట్ పేజ్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను క్రియేట్ అకౌంట్ అని ఇచ్చా, పేజ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది హోమ్ పేజ్, ఇది మై ట్రిప్స్ పేజ్, ఇది వ్యాలెట్ పేజ్, స్టేట్మెంట్ డౌన్లోడ్ అని అన్నీ ఇచ్చింది, సపోర్ట్ పేజ్, ప్రొఫైల్ పేజ్. ఈ విధంగా మీరు విడిగా డిజైన్ చేసుకోవాలనుకుంటే డిజైన్ చేసుకోవచ్చు. లేదు మీరు దీన్ని షేర్ చేయాలనుకున్నారు, షేర్ మీద క్లిక్ చేయగానే మీరు కాపీ చేసి ఇవ్వచ్చు లింక్ అనేది. ఇప్పుడు నేను దీన్ని షేర్ ఎనేబులింగ్ రీమిక్స్ అని చెప్పించి కాపీ లింక్ టు ప్రోటోటైప్. ఇప్పుడు నేను దీన్ని విడిగా సర్చ్ బార్లో సర్చ్ చేస్తాను. నాకేంటంటే ప్రివ్యూ ఓపెన్ అయిపోయింది. అంటే ఈ విధంగా మనం ప్రివ్యూ వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు కూడా. చూసారు కదా, స్మూత్ వర్కింగ్ ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ దీన్ని మనం యాప్ ఆర్ వెబ్సైట్ చేయాలంటే మీకు ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా, ఓపెన్ న్యూ ట్యాబ్ అని, లేదా ట్యాబ్లెట్ అని, ఏజెంట్ మెసేజెస్ అని. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. అంటే ఎలా చేయాలి, వెబ్సైట్ లాగా లేదా యాప్ లాగా ఎలా చేయాలి, ఇవన్నీ మనకి క్యాన్వాస్ అప్లోడ్ చేయడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి. పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేయాలి మనం. అప్పుడు ఇక్కడ అన్ని పేజెస్ సెలెక్ట్ అవుతాయి. మీరు కావాలంటే నెట్లిఫై, లవబుల్, వీటికి కూడా మీరు ఈ డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏఐ స్టూడియో సెలెక్ట్ చేసి ఉంది కదా, ఈ ఏఐ స్టూడియోలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. కింద మనకి బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఈ పేజెస్ అన్నీ. కింద ఎక్స్పోర్ట్ టు ఏఐ స్టూడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను నేను. అప్పుడు నాకు డైరెక్ట్గా అది పేజ్కి తీసుకెళ్ళిపోద్ది, అంటే ఏఐ స్టూడియోస్ పేజ్కి తీసుకెళ్ళిపోయింది. డైరెక్ట్గా ఇమేజెస్ అని నాకు అప్లోడ్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ కూడా అది ముందే రాసింది, అంటే నాకు ఈ స్క్రీన్స్ లాగా నాకు ఒక యాప్ కావాలి, సేమ్ నాకు ఇదే కావాలంటే నువ్వు వేరే ఇమేజెస్ HTML ద్వారా యాడ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ బిల్డ్ కంట్రోల్ మీద నేను క్లిక్ చేయగానే అవి అంటే అది ఆ ప్రాంప్ట్ అంతా తీసుకొని నాకు ఈచ్ పేజ్ స్టడీ చేసి నాకు వెబ్సైట్ చేసి ఇచ్చుద్ది అనమాట. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా, అంటే ఇది ఆల్రెడీ ఏమడుగుతుండంటే అది మనల్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, ఎలాంటి డిజైన్ కావాలి మీకు అని. నేనేంటంటే నాకు ఈ స్టార్టింగ్ది కొద్దిగా బెటర్ అనిపించి సెలెక్ట్ దిస్ డిజైన్ అని చెప్పి ఇచ్చా. ఈలోపు ఏం చేస్తుందంటే అది మనకి డిజైన్, నాకు ఈ డిజైన్ కావాలని చెప్పి ఇచ్చా కదా, మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అని.
ఇంప్లిమెంట్ రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పి అంటే బ్లాక్ థీమ్, డార్క్ థీమ్, లైట్ థీమ్ అని ఉంటాయి కదా! ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయాలా? జస్ట్ మీరు దీన్ని యాడ్ టు చార్ట్ అని నొక్కితే అది మనకి యాడ్ చేసేసుకుంటదనమాట ఇవన్నీ. మనం తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. డిజైన్ అయిపోయిన తర్వాత. ఇలా మీకు ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చుద్ది. రెస్పాన్సివ్ డిజైన్ ఇవన్నీ యాడ్ చేశా చార్ట్‌లోకి. ఒకసారి మనం మన ఫోన్‌లో ప్రివ్యూ ఎలా చూడాలో చూపిస్తా. మీరు దీనికి మళ్ళా స్నిచ్ పేజ్‌కొచ్చేయాలి. మీరు ఈ స్నిచ్ పేజ్‌లో మళ్ళా ఈ ప్లే బటన్ ఉంది కదా! లేదా ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా! ఈ ప్రివ్యూ బటన్ నొక్కాలి. లేదా ఇక్కడ ప్లే బటన్ నొక్కినా చాలు మీరు. 7 స్క్రీన్స్ అని చెప్పి ఉంది కదా! ఇప్పుడు మనకిది ఓపెన్ అయింది. చూసారు కదా! ఇప్పుడు ఇందులో నుంచి మనం ఫోన్‌లో ప్రివ్యూ ఎలా చూడాలో నేను మీకు లాస్ట్‌లో ఒక వీడియో యాడ్ చేస్తా. అంటే నా మొబైల్‌లో ఇది ఎలా వర్క్ అవుతుంది. స్కాన్ చేయాలి. ఎలాగంటే మీకు ఇక్కడ క్యూఆర్ అని కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీరు దీన్ని మీ మొబైల్‌తో స్కాన్ చేస్తే నా వర్క్ అనేది కనబడుతది. అది నేను నా ఫోన్‌లో రికార్డ్ చేసి మీకు ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఈ క్లిప్ యాడ్ చేస్తా. ఒకసారి మనం ఏఐ స్టూడియోలోకి వెళ్దాం. ఎలా కంప్లీట్ అయిందా లేదా వెబ్‌సైట్ చూద్దాం. ఇది ఇంకా క్రియేట్ అవుతుంది. కొద్దిగా టైం పట్టుద్దనమాట. కదా మనకు ఆల్రెడీ దాదాపు కోడ్ ఫైల్స్ అన్నీ క్రియేట్ చేసింది. ఇంకా కొద్దిగా టైం పడతది నాకు తెలిసి. మన నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఎంత టైంలో ఈ వెబ్‌సైట్ కంప్లీట్ అవ్వాలి అనేది. చూసారు కదా! మనకి ఒక అరగంట పట్టింది. బట్ వెబ్‌సైట్ రెడీ అవుతుంది. ఓకే. ఒకసారి వర్కింగ్ ఎలా ఉందో చూద్దాం. లాగిన్ యాజ్ అని, గెట్ స్టార్టెడ్ అని అన్నీ ఉన్నాయి గదా! నేను గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి డిజైన్ చేసింది. దీన్ని మనం ఫుల్ స్క్రీన్‌లో చూడొచ్చు లేదా మొబైల్ వ్యూలో గూడా చూడొచ్చు. అంటే వెబ్‌సైట్ లాగా చూడొచ్చు, యాప్ లాగా గూడా చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను క్లిక్ చేయగానే అన్ని నెక్స్ట్ అని, ఇమేజెస్ యాడ్ చేసి, స్టార్ట్ జర్నీ అని ఇచ్చింది. నేను ఫుల్ స్క్రీన్‌లోకొచ్చా. చూసారు కదా! మనకొక యాప్ కరెక్ట్‌గా ఎలా చేయాలి. మొత్తం ప్రొఫైల్స్ గానీ చూసారుగా? నేను దీని ప్రివ్యూ గూడా మీకు మొబైల్‌లో ఎలా వర్క్ అవుతుందనేది నేను క్రియేట్ చేశా కదా! యూఐ డిజైన్. అదెలా వర్క్ అవుతుందో క్లిప్ నేను ఈ వీడియో లాస్ట్‌లో మీకు పెడతాను. చూసారు కదా! మనకి ప్రతీదీ వర్క్ అవుతుంది. ఆప్షన్స్ గానీ, క్వెషన్స్ అడిగితే ఆన్సరింగ్ ఎలా వచ్చింది. రైజ్ ఎ కంప్లెయింట్ అని. కంప్లెయింట్ రైజ్ అయినట్టు. ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? చార్ట్ గూడా మనకి బాట్ ఎలా వర్క్ అవుద్ది. అవన్నీ ఇచ్చింది. చూసారు కదా! ఓకే. ఇప్పుడు మనం వాలెట్ పేజెస్ గూడా యాడ్ మనీ అని ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ వర్క్ అవుతున్నాయన్నమాట మనకి. జస్ట్ వర్కింగే కనబడుద్ది. ఒరిజినల్ వర్కింగ్ అయితే ఇంకా మనకి యాడ్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్. చూసారు కదా! ఈ ట్రైన్స్ గానీ, హోటల్స్ గానీ అవన్నీ మనకి వచ్చాయి. ఇప్పుడు మనం మొబైల్ వ్యూలో చూస్తున్నాం గదా! కరెంట్ స్క్రీన్ అంటే వెబ్‌సైట్ లాగా ఎలా చూడాలి? ఇక్కడ డివైస్ దగ్గర మీరు కరెంట్ స్క్రీన్ అని నొక్కితే మీ స్క్రీన్‌కి ఫిట్ అయినట్టు అది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తది. లేదు మీకు వెబ్‌సైట్ వర్కింగ్ కావాలి. ఇక్కడ ప్రొఫైల్ గూడా నోటిఫికేషన్స్ అని. ఇక్కడ మీరు టాబ్లెట్ వ్యూ గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. మొత్తం వర్కింగ్ సేమ్ ఉంటది. కాకపోతే అలైన్‌మెంట్ మారుద్ది ఆప్షన్స్‌ది. చూసారు గదా! ఇప్పుడు కోడ్ ఫైల్స్ ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి. మీరు పేజ్ రీలోడ్ జేసుకోవచ్చు. చూసారు కదా! ఇది మనకి కోడ్ ఫైల్స్. ఇక్కడ కోడ్‌లోకి రావాలి. ఇది ప్రివ్యూ. వెయిట్ ఎ మినిట్. ఇది ప్రివ్యూ, ఇది మనకి కోడ్ అనమాట. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ దగ్గర ఎక్స్‌పోర్ట్ అని నొక్కి డౌన్‌లోడ్ యాజ్ జిప్ అని ఇవ్వచ్చు. లేదా మీరు యాంటీ గ్రావిటీ కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకొని లైవ్‌లో అంటే మీ వెబ్‌సైట్‌ని లైవ్‌లో వర్క్ అయ్యేలా గూడా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ నాకు కోడ్ ఫైల్స్ డౌన్‌లోడ్ అయినాయి. ఇది మీకు మీ ఫోల్డర్స్‌లో ఉంటాయన్నమాట డౌన్‌లోడ్స్‌లో. ఇప్పుడు మీరు దీన్ని పబ్లిష్ చేస్తే మీరు ఈ యూఆర్ఎల్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే అది మీకు వర్క్ అవుద్ది గూడా. కావాలంటే ఇప్పుడు అది గూడా నేను మీకు లైవ్‌లో చూపిస్తా. నేను పబ్లిష్ చేయడానికి అది చెక్ చేస్తుంది. అంటే ఇది సేఫా కాదా అని. మీరు ఈ కోడ్ ఫైల్స్‌ని అన్‌లాక్ చేసుకొని వీఎస్ కోడ్ ద్వారా గిట్‌లో పుష్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్స్ తీసుకున్నా సరే మనకి కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని నేను పబ్లిష్ చేసుకుంటా. గెట్ స్టార్టెడ్ అని చెప్పిచ్చి మనం పబ్లిష్ చేసుకోవాలంటే ఇది ఒక్కొక్కసారి మనీ అడుగుద్ది.
సెటప్ బిల్లింగ్ అని చెప్పిస్తే నాకు మనీ అడుగుతుంది పబ్లిష్ చేయడానికి. సో, మీరు కోడ్ ఫైల్స్ తీసుకొని యాంటీ గ్రావిటీ ద్వారా చేసుకోవటం బెటర్. అంటే మీకప్పుడు ఈజీగా వీఎస్ కోడ్‌లో వర్క్ అవుద్ది గదా! ఇదిగోండి. ఇప్పుడు మనకది అగ్రీ అండ్ కంటిన్యూ అని ఇవ్వగానే గూగుల్ క్లౌడ్ బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి ఇచ్చింది. లేదా మనం దీన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. చూద్దాం. చూసారు కదా! ఇక్కడ మనం మనీ కట్టాల్సొచ్చుద్ది. కాబట్టి నేను ప్రిఫర్ చేసేదేంటంటే మీరు యాంటీ గ్రావిటీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. లేదా మీరు ఫ్రీ టైర్ మీద గూడా కంటిన్యూ పే యాజ్ రిక్వెస్ట్ అని మనకిదేంటంటే జస్ట్ కోడ్ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని యాంటీ గ్రావిటీ ద్వారా బెటర్ చేసుకోవడానికైతే యూజ్ అవుద్ది. ఇక్కడ గిట్‌హబ్ అని ఉంది గదా! మీరు డైరెక్ట్‌గా గిట్‌హబ్‌కి కనెక్ట్ చేసేసుకోవచ్చిది. చూపిస్తున్నా ఇక్కడ పైన మీకు గిట్‌హబ్ అని కనబడింది గదా! సైన్ ఇన్ టు గిట్‌హబ్ అని నొక్కాక అథెంటికేషన్ అడుగుద్ది. అంటే మీరు మీ ఓటీపీ ఎంటర్ జేసి అవన్నీ చేయాలనమాట ఇందాకట్లాగా. లేదా మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని ఇచ్చినా మనకి కనెక్ట్ అయిపోద్ది. నేను నా మెయిల్ ఐడీ ఇచ్చి కనెక్ట్ చేస్తున్నా. సైన్ ఇన్ అవ్వడానికి. చూసారు గదా! ఇన్‌స్టాల్ అండ్ ఆథరైజ్ అని చెప్పి ఇస్తుంది. ఇన్‌స్టాల్ అండ్ ఆథరైజ్ మీద క్లిక్ చేశాక మనకి రిపాజిటరీస్ అన్నీ అలో చేయాలా లేదా కొన్నేనా అని చెప్పి అడుగుతుంది. నేను అన్నీ అలో చేసా. ఇప్పుడు ఏమడుగుతుంది? గూగుల్ ఏఐ స్టూడియోలో నుంచి మనకి కనెక్ట్ చేసి రిపాజిటరీ క్రియేట్ చేస్తుంది. పబ్లిక్‌లో ఉంచి నేను ఒక ట్రావెల్ గో అని చెప్పి ఒక రిపాజిటరీ నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ఆ నేమ్ సజెస్ట్ చేసింది కాబట్టి నేను ఆ నేమ్‌తోనే క్రియేట్ చేస్తున్నా రిపాజిటరీ అనేది. ఒక చిన్న డిస్క్రిప్షన్ మనకి నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. ఏ ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్ అని చెప్పి ఇస్తా. మనకి ఇప్పుడు ఏ ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్ అని ఇచ్చిన తర్వాత కింద మనకి బటన్ కనబడుతది గదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. అంటే స్టేజ్ అని లేదా రెపో అని చెప్పి కనబడుతుంది. సింకింగ్ అని. ఆ సింక్ మీద క్లిక్ చేయగానే చేంజెస్ అన్నిటిని అది తీసుకుంటది. లేదా ఆ గ్రీన్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే. ఈ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేశాక మనల్ని అడుగుతుంది ఫైల్స్ అన్ని యాడ్ చేస్తున్నా కమిట్ చేయొచ్చా లేదా అని. కమిట్ చేసిన తర్వాత మనకి క్రియేట్ అయిపోయింది రిపాజిటరీ అనేది. ఇక్కడ మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని అందులో మన గిట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం యాడ్ అయిందా లేదా అని. ఇప్పుడు మన గిట్ అకౌంట్‌లో ఇక్కడ ట్రావెల్ గో అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనకి రిపాజిటరీ ఓపెన్ చేయగానే మనకిక్కడ ఆల్రెడీ చెప్తుంది. ఇలా ఒక ఏఐతో క్రియేట్ చేసినట్టు దీనికి ఆల్రెడీ తెలుసు. అంటే ఏఐ స్టూడియో ద్వారా మనం డిప్లాయ్ చేసుకున్నాము అని. ఇప్పుడు లాస్ట్‌లో నేను యాప్ వర్కింగ్ ఎలా ఉంది? అంటే యూఐ డిజైన్ ఎలా వచ్చింది? అవన్నీ నేను మీకు సెండ్ చేస్తా. ఇలా గిట్‌లోకి పుష్ చేసుకోవటం అలాగా. మొత్తం ఈ ఒక యూఐ/యూఎక్స్ డిజైన్ నుంచి కోడ్‌లోకి ఎలా మార్చుకోవాలి. మొత్తం నేను మీకు చెప్పా. ఇక్కడి దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా మన వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే ఇలాంటి ఏఐ వీడియోస్ చాలా అప్‌లోడ్ చేస్తాం మన ఛానెల్‌లో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.